ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ వాక్యం క్రైస్తవ జీవన విధానానికి ఒక శక్తివంతమైన మార్గదర్శక వాక్యం. అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి ఇచ్చిన ఈ బోధన ద్వారా విశ్వాసులు తమ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితుల్లో ఎలా జీవించాలో 3 ముఖ్యమైన సూచనలు ఈ వచనంలో చెప్పాడు. మొదటిది నిరీక్షణ యందు సంతోషించడం. క్రైస్తవుని యొక్క ఆశ కేవలం ఈ లోకంలో కాక శాశ్వతమైన దేవుని వాగ్దానాలలో ఉంది. ఈ ఆశ కలిగి ఉన్న మనం కష్ట సమయాలలో కూడా ఆనందించగలం. ఎందుకు అంటే మన నిరీక్షణ క్రీస్తులో స్థిరంగా ఉంటుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలలో మన కొరకు చనిపోయి మృతుల్లో నుండి యేసుక్రీస్తు లేచుట వలన మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది. రోమీయులకు రాసిన పత్రిక 5:2లో ఉన్నట్లుగా దేవుని యొక్క మహిమను పొందుదమన్న నిరీక్షణ యందు సంతోషించుచున్నాం. రెండవది శ్రమయందు సహనంగా ఉండుడి. క్రైస్తవ జీవితంలో శ్రమలు, బాధలు తప్పనిసరి. వాటిని ఎదుర్కొనేటప్పుడు సహనం చాలా అవసరం అని వాక్యం సెలవిస్తోంది. శ్రమలు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. మనం సహనంగా ఉంటే మన ఆత్మీయ జీవితం మరింత బలపడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలలో విశ్వాస జీవితంలో ఎదుర్కొనే శ్రమలు మనకు సహనాన్ని కలుగజేస్తాయి. రోమీయులకు రాసిన పత్రిక 5:3. ఈ సహనం ద్వారా దేవుని యందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనకెదురైన శ్రమలను సంతోషించగలుగుతాం. మూడవది ప్రార్థన యందు స్థిరంగా ఉండుడి. ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం నిలబడదు. శ్రమలు వచ్చినప్పుడు మన ఆశ బలహీనమైనప్పుడు మన బలమైన ఆధారం ప్రార్థనే. నిరంతరం చేసే ప్రార్థన మన విశ్వాసాన్ని నిలబెట్టి మన హృదయాన్ని దేవునితో కలుపుతుంది. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5:17లో ఉన్నట్లుగా ప్రతి విషయమందును ప్రతి సమయంలోనూ ప్రార్థన యందు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా వేడుకునే వారంగా ఉండాలి. ఆమేన్.